రైతుగా మీ సొంత జేబుల నుంచి ఒక్కొక్క కౌలు రైతుకు ఒకసారి రైతు పక్షపాతిగా మా అందరికీ ఒకసారి ధన్యవాదాలు, అభినందనలు. సరే ప్రభుత్వం తెలియదు రైతులందరూ. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు విచ్చేసినటువంటి సందర్భంగా భీమవరం వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు తోట సీతారామకృష్ణ గారి ఇంటికి కలవడానికి రావడం, ఇదే సందర్భంలో ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి మరి ఏదైతే 7 ఇన్ఛార్జీలతో కూడా ఆయన ప్రత్యేకంగా సమావేశం కావడం జరిగింది. అందుకు ప్రత్యేకించి ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ముందుగా. ఎందుకంటే జనరల్గా ఆయన ఎక్కడ పర్యటనకి వెళ్ళినా కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన బస చేసినటువంటి ప్రాంతానికి వెళ్ళి ఆయన్ని కలవడం జరుగుతుంది. కానీ ఫస్ట్ టైము ఈవేళ పశ్చిమ గోదావరి జిల్లా వచ్చి మరి మన పార్లమెంట్ అధ్యక్షులు ఇంటికి వచ్చి మరి మర్యాదపూర్వకంగా కలవడం చాలా సంతోషం. ఈ సందర్భంగా చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడినప్పుడు చాలా క్లారిటీగా ఉన్నారు ఆయన. అందరం కూడా ఖచ్చితంగా జగన్ విముక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం మనందరం కూడా ఒక మేలు కలయిక పనిచేయాలి. తెలుగుదేశం పార్టీ, జనసేన ఎక్కడైనా కమ్యూనికేషన్స్ గ్యాప్స్ ఉంటే ఒకసారి మీరు డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఒకసారి మీరు మాట్లాడుకుంటూ ఉండండి, కాన్స్టిట్యున్సీ లెవెల్లో మాట్లాడుకోండి, మండల్ లెవెల్లో మాట్లాడుకోండి. 1-2 సార్లు మీరు మాట్లాడుకుంటూ ఉంటే ఆ కమ్యూనికేషన్ గ్యాప్ లేకపోతే అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా ఓట్ షేరింగ్ అనేది, ఓట్ ట్రాన్స్ఫర్ అనేది 100% మనం పర్ఫెక్ట్గా చేసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటమి కళ్ళెదర కనిపిస్తుంది కాబట్టి అనేక రకాలైనటువంటి కులాల మధ్య, పార్టీల మధ్య, సినీ యాక్టర్స్ మధ్య రకరకాల ప్రయోగాలు చేసి విషం జిమ్ముతూ ఉంటారు. వాటిని అన్నింటినీ కూడా జాగ్రత్తగా మనం ఎడ్యుకేట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయన కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఏదైతే ఈవేళ ఈ రాష్ట్రంలో నేను చూసా, గతంలో ఎప్పుడూ చూడనిటువంటి అరాచకత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. దానికి మించి ఈవేళ అవినీతి కూడా అటు మైన్స్లో కానీ, ఇటు లిక్కర్లో కానీ, శాండ్లో కానీ రాష్ట్ర సంపద అంతా కూడా లూటీ అయిపోతూ ఉంది. రేపు భవిష్యత్తు భావితరాలకి అసలు ఈ సంపద అనేది లేకుండా పోతూ ఉంది. జాతి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా కష్టపడి చేయాలని ఆయన చెప్పడం జరిగింది. మేము కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా 2014 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 15కి 15 సీట్లు ఇచ్చాం సార్ మనకు. మళ్ళీ ఇప్పుడు ఈ ఎన్నికలో మళ్ళీ 15కి 15 గెలిచి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మీ చేతుల్లో మేము పెడతాం. అట్లా మేము జిల్లాలో కష్టపడి పనిచేస్తామని చెప్పడం జరిగింది. ఎక్కడైనా గ్యాప్స్ ఏమైనా ఉన్నాయని అడిగారు. ఎక్కడ కూడా గ్యాప్స్ లేవు. సాధ్యమైనంత వరకు అందరం కూడా కలిసిమెలిసి బాగానే పనిచేసుకుంటున్నాం. కింద గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ కూడా దానికి బాగా మౌల్ట్ అయ్యారు. ఎందుకంటే దానికి కూడా మీ డిసిషన్. ఎందుకంటే ఆ రోజు రాజమండ్రిలో మీరు ఆ రోజు చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు మీరు ఏదైతే కలిసి పనిచేస్తాం, పొత్తుతో వెళ్తున్నామని ఏదైతే మీరు చెప్పారో, రైట్ టైంలో రైట్ డిసిషన్ ఏదైతే మీరు చెప్పారో, ఆ రోజే మరి కేడర్లో కూడా ఎక్కడైనా ఒక 10%, 5% డిఫరెన్స్ ఉన్నా కూడా మీరు చెప్పినటువంటి మాట, మీరు చెప్పినటువంటి రోజు అందరినీ బాగా కలిపింది. అంచేత రేపు ఖచ్చితంగా 100కి 100% ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15కి 15 గెలిచి చెప్తామని చెప్పడం జరిగింది.